అమరావతి రాజధానిలో నేటికి పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చారు. కొంతమంది పట్టా భూములు ఉన్నాయి, కొంతమంది ఇనాం భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. మరికొన్ని గ్రామాల్లో గ్రామ కంఠం భూములు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం తీసేసుకున్న తర్వాత వారికి వ్యవసాయం చేయడానికి భూమి లేకుండా పోయింది. పరిహారం ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా పరిహారం ఇవ్వాలి అనే విషయంలో కూడా క్లారిటీ రావడం లేదు. గ్రామ కంఠం భూమి అంటే ఇది కామన్ ల్యాండ్గా ఉంటుంది, అది పరిహారం ఎలా ఇవ్వాలనే అంశంలో ఇంతవరకు సిఆర్డీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ క్లారిటీ లేదు. ఇక ఇనాం భూములు సాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ సాగు చేసుకుంటున్న రైతులకి ఇంతవరకు పరిహారం అందలేదు, కౌలు కూడా దక్కలేదు. దాదాపు ఇలాంటి రైతులు అమరావతి రాజధాని పరిధిలో 1,200 మంది పైగా ఉన్నారు. గడిచిన 11 సంవత్సరాల నుంచి కౌలు లేదు, కనీసం పరిహారంగా భూమి ఇచ్చింది కూడా లేదు. వ్యవసాయం చేసుకుందామంటే భూమి లేదు, పనులకు వెళ్దామంటే వ్యవసాయం జరగడం లేదు చుట్టుపక్కల ప్రాంత గ్రామాల్లో. దీంతో ఆ రైతులంతా సిఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు, కానీ సిఆర్డీఏ అధికారుల స్థాయిలో కాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ఈ ఇనాం భూముల వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ, గ్రామ కంఠాలకు సంబంధించి కానీ ఈ విషయం మీద కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఆ రైతులకు కూడా న్యాయం చేస్తే అమరావతి రాజధానిలో ఏ రైతు కంట కన్నీరు పెట్టకుండా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. దీని మీద కొంత అప్డేట్ వచ్చిన తర్వాత రైతులకి ఎలాంటి మేలు జరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.